నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా అందరం వాక్యమును విందాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ప్రియ దేవుని జనాంగమా, మరి నేడు జరుగుతున్నటువంటి కాలపు పరిస్థితులను మనము ఎరిగిన వారమై, మరి ఇది అంత్యదినమని గుర్తెరిగి ఈ అంత్యదినములలో మనం ఎలా జీవించాలో చక్కగా మరి పరిశుద్ధ వాక్యాన్ని మనము ధ్యానించి ఆ ప్రకారంగా మనం నడవాలి. ఎందుకంటే వాక్య భాగంలో ప్రభువారు ఆయన సశరీరుడిగా తిరుగుతూ సంచరించినటువంటి దినాల్లో ఆయన చెప్పినటువంటి మాటలో ఏమిటంటే, దేశంలో జరిగేటువంటి భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణం గురించి ప్రభు ఆనాడే తెలియపరిచాడు. అక్కడక్కడ భూకంపాలు, యుద్ధ వార్తలు, ఏమండి, రాజ్యం మీదకి రాజ్యము, జనము మీదికి జనము లేచునని దేవుడు ఆనాడే 2025 సంవత్సరాలకు పూర్వము ఆయన శరీరుడిగా భూమి మీద తిరుగుతూ ఆయన పలికినటువంటి మాటలు మనకు జ్ఞాపకం ఉన్నాయని ప్రభు పేరట తెలియపరుస్తున్నా. నేడు జరుగుతున్నటువంటి ఈ భయంకరమైనటువంటి విపత్తులు, భయంకరమైనటువంటి విధానాలు మన కళ్ళకు కనిపిస్తున్నవి, చెవికి వినబడుతున్నవి ఎన్నో ఉన్నాయి. చూడండి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, కాల గతుల్లో మార్పులు ఏర్పడినాయి. మరి దేశపు యొక్క స్థితిగతులు, రాజ్యాంగపు యొక్క స్థితిగతులు, రాజ్యాంగంలో మరి జరుగుతున్నటువంటి స్థితిగతులను, మార్పులను బట్టి మరి సహజంగా ఒక మనిషిగా కంటే ఒక క్రైస్తవునిగా మనం గ్రహించాల్సినటువంటి మరి విధానం ఏంటంటే, మనము దేవుని రాకడకు అతి సమీపంగా ఉన్నామని, రాకడ సూచనలు నెరవేరుతున్నాయని గుర్తెరిగి మనం చాలా జాగ్రత్తగా మరి ఈ దినాలను మనం చాలా జాగ్రత్తగా నడిపించుకోవాలి. ఎలా జీవించాలో నేర్చుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ మధ్యాహ్న కాల సమయము పునరుద్ధానపు దినాన దేవుని సన్నిధికి కూడి వచ్చిన నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ అంత్య దినాలలో నువ్వు ఎలా ఉంటున్నావో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే లోకపు యొక్క తీరును, లోకపు యొక్క గతిని ఒకసారి పరిశీలించి నేడు జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటికీ ఆనాడే దేవుడు ఎప్పుడో మరి ఆజ్ఞ ఇచ్చినట్లుగా, లేదా వాటన్నిటిని ఎప్పుడూ దేవుడు తెలియపరిచినట్లుగా మనము జ్ఞాపకం చేసుకొని మనము నేటి దినాన ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఎలాగ మనము ఈ యొక్క లోకంలో ఏ విధంగా జీవించాలో ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. వాక్యాన్ని అనుసరించి మనము ఆ విధానమైనటువంటి మార్గంలో నడిపించబడితే మనకు క్షేమం కలిగిద్ది. చూడండి, ప్రభువారు నా మధ్యలో ఉంచిన ఒక జ్ఞాపకమైనటువంటి మాట, ఆదికాండములో భక్తుడైనటువంటి మరి యోసేపు మనకు కనబడుతున్నటువంటి దినాలకు మనం ఒకసారి వెళదాం. యోసేపు దినాలలో జరిగినటువంటి ఒక సంఘటనను మనం జ్ఞాపకం చేసుకుంటూ, యోసేపు యొక్క జీవితంలో ప్రభువారు బయలుపరిచినటువంటి విధానం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోసేపు జీవించినటువంటి కాలంలో ఐగుప్తులో మరి యోసేపు ఉన్నటువంటి దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి, ఐగుప్తుని పరిపాలిస్తున్నటువంటి ఫరోకి ఒక కళ వచ్చింది. ఏంటా కళ అంటే, ఆ కళా విధానం ఏంటంటే, మరి ఐగుప్తులో మరి జరగబోయేటువంటి మార్పులను గురించి దేవుడు ముందుగానే హెచ్చరికగా మరి ఫరోకు, ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోకు దర్శనము ద్వారా కొన్ని విషయాలను తెలియపరిచినప్పుడు ఆ దర్శనపు యొక్క విధానం, మర్మం యొక్క ఆ భావం తెలియక, దర్శన భావం యొక్క విధానం భావం తెలియక ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో ఎంతగానో దిగులు పడుతూ, మదన పడుతూ
ఏదో దేవుడు మా పూర్వీకులు మాకేదో తెలియపరుస్తున్నారని ఎరిగిన వాడై, గ్రహించిన వాడై దానిని తెలుసుకోవాలి. ఆ కలభావం ఏంటో తెలుసుకోవాలి. నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నది, ఇంత గురి పెడుతున్నది, నన్ను ఎంతగా బాధకు లోను చేస్తున్నటువంటి యొక్క దర్శనపు యొక్క భావము, అంతరాధ్యము ఏమై ఉన్నదో గ్రహించాలని ఆ ఫరో తన యొద్దన్నటువంటి మరి ఆ యొక్క రాజ్యంలో తన ముందున్నటువంటి మంత్రగాళ్లను, తంత్రగాళ్లను, గారడి విద్య చేసే వాళ్ళని, ఇంకా చెప్పాలంటే తంత్ర మంత్రాలు నేర్చినటువంటి వారిని తన ముందు పెట్టుకొని అడుగుతున్నాడు, చెప్తున్నాడు వారికి, అయ్యా మరి పరిస్థితి ఇలా ఉన్నది, నాకు పెద్దలు ఏదో మర్మాన్ని బయలుపరిచారు, ఏదో నాకు తెలియపరచాలనుకుంటున్నారు, కల వచ్చింది, కల యొక్క అర్థము, కల యొక్క భావం నాకైతే అర్థం కావట్లేదు, కానీ ఈ కళ యొక్క భావాన్ని నాకు తెలియపరచాలని తన ముందున్నటువంటి ఆస్థాన యొక్క మంత్రగాళ్లకు ఈ విషయాన్ని తెలియపరిచినప్పుడు వారు తనామునకులైపోయి దీని భావం ఏంటో, దీని అర్థం ఏంటో, ఇదేదో జరుగుతున్నటువంటి విపత్తు, దీన్ని బయలుపరచాలని ఎంత ప్రయత్నించినను కూడా వారికి అర్థం కాలేదు, వారి గ్రహింపులోనికి రాలేదు, వారు యోచనకి అది అందట్లేదు. ఎందుకంటే దానిని బయలుపరచాలి, దాన్ని తెలియపరచాలంటే మర్మములను బయలుపరచుట అది యెహోవా వశము. దాన్ని ఎరిగిన వాడు, దాన్ని గ్రహించిన వాడు, దాన్ని తెలుసుకున్నవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి మాత్రమే ఈ మర్మయుక్తమైనటువంటి సంగతులను ఏం చేశాడు తెలుసా? దేవుడు బయలుపరిచాడు, తెలియపరిచి ఆ యొక్క మర్మయుక్తమైనటువంటి సంగతులను బయలుపరచడానికి ఏం చేశాడు తెలుసా? ఐగుప్తు దేశంలో బందీకానంలో బంధించబడినటువంటి యోసేపును రాజు అయినటువంటి ఫరో ముందు నిలబెట్టాడు. నిలబెట్టినటువంటి విధానం మనకు తెలుసు. అక్కడ కళ భావాన్ని కూడా యోసేపు చెప్తున్నటువంటి విధానం కూడా మనం తెలుసుకున్నాం, చదువుతున్నాం, వింటూ వస్తున్నాం. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విధానం ఏంటంటే, ఆ దినములలో ఐగుప్తు మీదకి రాబోతున్నటువంటి భయంకరమైనటువంటి ఆ యొక్క కరువును గాని, ఆ యొక్క విపత్తును గాని తప్పించుకోవాలి అంటే యోసేపుకు దానిని బయలుపరిచి అంటున్నాడు, ఈ కరువు కాలం మనం తప్పించబడాలంటే మనము కొంత నిల్వ చేసుకోవాలి. ఏమి నిల్వ చేసుకోవాలి? 7 సంవత్సరాల కాలినడకన పండించిన పంటంతా ఒక్కసారి నిల్వ పెట్టుకోవాలయ్యా. ఐగుప్తు రాజా, ఇది దేవుడు మనకు తెలియపరిచిన రాబోవు 7 సంవత్సరములో కలగబోయే విపత్తును గురించి, నష్టాన్ని గురించి, కరువును గురించి, ఆ భయంకరమైనటువంటి రోజును గురించి దేవుడు మనకు ముందుగా బయలుపరిచాడు. దీనిని బట్టి మనం ఏం చేయాలంటే దాచుకోవాలి అని యోసేపు చెప్పాడు. సాధ్యమేనా? రాబోతున్నటువంటి ఉగ్రతకు సరిపోయేంత ధాన్యాన్ని, రాబోతున్నటువంటి విపత్తుకు సరిపోయేంత ధాన్యాన్ని నిలవబెట్టుకోవడం సమకూడే పనే, జరిగే పనే అని ఐగుప్తు రాజు ఆలోచిస్తూ ఉంటే యోసేపు అంటున్నాడు, రాజా తప్పదు. ఎందుకు తప్పదో తెలుసా? రాబోతున్నటువంటిది కరువు కాలం, విపత్తు కాలం. ప్రజలందరూ నష్టాన్ని, కష్టాన్ని, శ్రమను అనుభవించేటువంటి సమయం. దేశమే కొన్ని సంవత్సరాల పాటు కరువు గుప్పెళ్లలోకి వెళ్ళిపోతున్నటువంటి సమయం అయ్యా. ఆ సమయాన్ని తప్పించుకోవాలంటే ఈ రోజు నువ్వు ఖచ్చితముగా ఈ పని నువ్వు చేయవలసినది. ఏం చేయమన్నాడు? సంవత్సరాల పంట నువ్వేం చేయాలి తెలుసా? దాచుకోవాలి, నిలవబెట్టుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆనాడు ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోకి కనబడిన కలే ఈనాడు లోకమంతా జరుగుతున్నటువంటి పని. ఆనాడు ఐగుప్తులో జరిగినటువంటి కళ యొక్క ఆ అర్థం వేరేమో కావచ్చేమో, కానీ ఈనాడు దేవుడు ముందుగా బయలుపరిచినటువంటి సంగతులు, ఆయన సశరీరుడిగా లోకములో సంచరిస్తూ ఆయన తిరిగాడుతున్నటువంటి దినాల్లో రాబోయేటువంటి దినాలను గురించి ఆయన ఎప్పుడో తెలియపరిచాడు. చెప్పాడా? చెప్పలేదా? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ ప్రభువారు చెప్పినటువంటి అనేకమైనటువంటి విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. చదవండి మొదటి నుంచి. వెళ్ళుచుండగా అందుకు ఆయన, ఇవన్నీ చూచుచున్నారు కదా, నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. చూడండి, యేసు ప్రభువారు మరి యెరూషలేము యొక్క జయప్రవేశమైన తర్వాత ఆయన వెళ్ళినటువంటి సందర్భాలన్నీ మనకు తెలిసిందే. ఆయన ఆ పట్టణమును విడిచి వచ్చిన తర్వాత శిష్యులందరూ
చూపిస్తున్నారు. దేవా, ప్రభువా, మరి బోధకుడా, మరి చూడయ్యా, ఇశ్రాయేలీల యొక్క నైపుణ్యము, రాజుల యొక్క మరి అనుభవాల్లో నుండి, వారి యొక్క మదిలో నుండి పుట్టుకు వచ్చినటువంటి ఈ వింతైనటువంటి కట్టడాలు, మనుషుని యొక్క చేతికి వారు అలమర్చుకున్నటువంటి విద్యకు, నేర్చుకున్నటువంటి విద్యకు ప్రకృతిలో కనబడుతున్నటువంటి వింతలు చూడు, ఈ యొక్క ఆకారాలు చూడు, ఈ యొక్క అందమైనటువంటి భవంతులు చూడు, ఎన్నో వింతలు, ఎన్నో ఆశ్చర్యాలు గొల్పేటువంటి కట్టడాలు, వింతైనటువంటి కట్టడాలను ఒక్కసారి ప్రభువారికి చూపిస్తూ శిష్యులు మాట్లాడుతుంటే, శిష్యులతో ప్రభువారు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? మీరు దీనిని చూచుచున్నారు కానీ నేను దేనిని చూస్తున్నాను తెలుసా? రాతి మీద రాయి కూడా నిలబడిన రోజు ఒకటి వస్తుంది, పడద్రోయబడే కాలం ఒకటి వస్తుంది. నిలబడిన ఈ కట్టడాలనే మీరు చూస్తున్నారు. అందముగా అలంకరించబడిన, రూపుదిద్దబడిన ఈ కట్టడాలు, ఈ వైభోగాలు, ఈ అందచందాలను మీరు చూస్తున్నారు కానీ నేను వేటిని చూస్తున్నా తెలుసా? రాబో యొక్క కాలములో జరగబోయేటువంటి యొక్క విపత్తును నేను చూస్తున్నాను. ఎవరైనా అనుకోవచ్చు ఈ మాటను బట్టి, మరి శుభం కలిగేటప్పుడు శుభమే పలకాలంట కదా, సంతోషంగా ఉన్నప్పుడు సంతోషకరమైన విషయాలనే జ్ఞాపకం చేసుకోవాలంట. కానీ ప్రభు వారు ఏం చేస్తున్నారు తెలుసా? వారు ఈ లోకపు యొక్క కట్టడాలను చూసి మురిసిపోతుంటే దేవుడు వారు మురిసిపోతున్నారని చెప్పి వారిని అలాగ ఉండనివ్వలేదు, వారిని అలాగ విడిచిపెట్టలేదు. ఇదిగో చూడండి, ఆనందించండి, పర్లేదు, మీరు సంతోషించండి, పర్లేదు అని చెప్పి దేవుడు వారిని సంతోషపెట్టి ఆయన చాటున వెళ్ళి జరగబోయే దాని గురించి ఆయన దుఃఖపడలేదండి, జరగబోయే దాని గురించి ఆయన వేదన పడలేదండి. ఇదిగో శిష్యులు చూస్తున్నారు, శిష్యులు చూస్తున్న వారితో, చూపిస్తున్న వారితో ప్రభు చెప్తున్న మాట, ఇదిగో మీరు చూస్తున్నటువంటి ఈ కట్టడములలో ఒక్కటైనను నిలబడినటువంటి కాలం ఒకటి వస్తుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆనాడు యోసేపు పొతీఫరుతో చెప్పినటువంటి మాట ఈనాడు ప్రభు బిడ్డగా ఈ దినాన్ని నేను నిలబడుతున్నాను. నువ్వు వింటున్న వాక్యాన్ని జాగ్రత్తగా నిలవ చేసుకుంటేనే రాబోతున్నటువంటి ఉగ్రత దినాన్ని నువ్వు తప్పించగలుగుతావు, రాబోతున్నటువంటి కీడు నువ్వు తప్పించుకుంటావు. ఆ కరువును తప్పించుకోవాలంటే సంవత్సరముల పంటను నిలవ పెట్టాలి, కొట్లను కట్టించాలి, ధాన్యం దాయాలి, దాన్ని వేస్ట్ చేయకూడదు, దాన్ని వృధాగా చేసుకోనకూడదు. దాని కొరకు ఏవండి కొట్లను, ధాన్యం భవంతులను నిర్మించి ధాన్యం అంతా తీసుకొచ్చి సమకూర్చుకుంటే కరువు కాలంలో ప్రజలు పోషించబడతారు రాజా అని యోసేపు ఐగుప్తు రాజుకు చెబుతున్నాడు. కానీ ఈనాటి కాలంలో మరి ఆత్మీయటువంటి సేవకులుగా నిలబడుతున్నటువంటి వారు ఏం చేస్తున్నారో తెలుసా? ప్రజలారా, విన్నటువంటి వాక్యాన్ని ఏం చేయాలి తెలుసా? హృదయంలో దాచుకోవాలి, హృదయంలో దాచుకోవాలి. ఎందుకంటే రాబోతున్నటువంటి దినాలు ఎలాంటివో తెలుసా? చూస్తున్నటువంటి అందము వికారమైపోయేటువంటి రోజులు వస్తున్నాయి. చూస్తున్నటువంటి ఈ ఆహ్లాదకరమైనటువంటివి, వినోదాన్ని, విలాసాన్ని పంచేటువంటి ఈ యొక్క అందచందాలు, ఈ యొక్క అంద వైభవాలు అన్ని కనుమరుగైపోయే కాలం ఒకటి వస్తున్నది. నేడు జరుగుతున్నది, నేడు జరుగుతున్నది, రేపు రాబోతున్నది. నేడు ప్రస్తుతం జరుగుతున్నది ఇదే. ఎక్కడెక్కడ అంద విలాసమైనటువంటి, అందము ఆహ్లాదము కలిగించేటువంటి భవంతులన్నీ నేలమట్టమైపోతున్నాయండి. దేశంలో నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎటు చూసినా నెమ్మది లేనటువంటి పరిస్థితుల మధ్య మనం నిలబడి ఉన్నాం. నిలబడిన నీ జీవితంలో ఇకనైనను సరే, ఇప్పుడైనను సరే, రాత్రికాల సమయం ప్రభు మాట్లాడాడు. ఆ యొక్క స్త్రీని గురించి 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ అంట, ఎప్పుడైతే ప్రభువును సమీపించాలనుకుందో ఆమె అనుకుందంట, ఇక మీదటగా చేసినట్లుగా నేను ఇప్పుడు చేయకూడదు. ఏం చేయకూడదు? చాటుగా ఉండి వైద్యుడిని ఆశ్రయించింది. ఇప్పుడు నేను చాటుగా ఉండి నా పరమరక్షకుడిని నేను ఆశ్రయించకూడదు, నేను డైరెక్టర్గా ప్రభువుని ఆశ్రయించాను. వెళ్ళింది ఆయన వస్త్రపు చెంగును. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీవు కూడా గ్రహించాలి. రక్షణ పొందావా? రక్షణ పొందితే రక్షణను జాగ్రత్తగా కాపాడుకో. బాప్తీసం తీసుకొని ప్రభు సన్నిధిలో నువ్వు నిలబడ్డావా? నిలబడిన నీవు జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే నిలబడివాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకోమని పౌలు భక్తుడు చెప్పాడు. ఎందుకంటే పడద్రోయబడు రోజు ఒకటి వస్తుంది, నిలవలేనటువంటి రోజు ఒకటి వస్తుంది. వెన్నులో వణుకు పుట్టి నీ వెన్ను యొక్క స్థితిగతులు తప్పి పడద్రోయబడే కాలం ఒకటి వస్తుంది. ఆ రోజున నీవు నిలబడాలంటే ఈ రోజున నీవు వాక్యాన్ని నీ హృదయంలో దాచుకోవాలి. ఇంకా లోకపు వ్యసనాలకు, లోకపు అలవాట్లకు, లోకపు యొక్క పద్ధతులకు నువ్వు వెళుతున్నావంటే జాగ్రత్తగా గమనించుకో. రాబో దినమున నువ్వు విడిచిపెట్టబడతావని ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకో. ప్రభు సన్నిధికి దూరం అవుతున్నావా?
ప్రభు సన్నిధిలో నువ్వు నీ యొక్క జాగ్రత్త, నీ దేవుని వాక్యానికి నువ్వు దూరం అవుతున్నావా అంటే నువ్వు రాబోతున్న దినమున నువ్వు విడిచిపెట్టే స్థానంలో ఉన్నావని గమనించుకో. వాక్యం వింటున్నావు కదా ప్రతి ఆదివారం, వాక్యం వింటున్నావు కదా ప్రతి బుధవారం, వాక్యం వింటున్నావు కదా ప్రతి శుక్రవారం స్త్రీల కోడికల్లో, వాక్యం వింటున్నావు కదా ప్రతి శనివారపు దినాన, ప్రత్యేక కూడిక దినాన, ఉపవాస ప్రార్థన దిన వింటున్నటువంటి వాక్యాన్ని, సమృద్ధిగా దొరుకుతున్నటువంటి ఈ పంటను నువ్వేం చేయాలి తెలుసా? సమకూర్చుకొని, ఏం చేయాలి తెలుసా? సమకూర్చుకోవాలి, దగ్గరికి తీసుకోవాలి, సమకూర్చుకోవాలి, పోగేసుకోవాలి. వాక్యాన్ని వింటున్నటువంటి వాక్యాన్ని యూట్యూబ్లోను లేకపోతే అనేక రీతిలుగా సేవకులు బోధిస్తున్నటువంటి ఈ వాక్యం అంతా నేను చేయాలి తెలుసా? సమకూర్చుకొని కూర్చున్నది ఏం చేయాలి తెలుసా? భద్రముగా దాన్ని దాచుకోవాలి. నీవు దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపరిచినా, వింటున్నటువంటి వాక్యాన్ని నువ్వు పోగొట్టుకున్నా, వింటున్నటువంటి వాక్యాన్ని నువ్వు అలక్ష్యం చేసిన రాకడ సమయం నువ్వు తప్పించబడవు. జాగ్రత్త, విడిచిపెట్టబడతావు. ఇది అంత్య దినాలు. నేడో రేపో ఏదో ఒక దినాన ఈ విపత్తు అనేది, ఈ యుద్ధ వాతావరణం ఏదో ఒక రోజు నీ గడప తట్టకుండా ఆగదు, రాకుండా మానదు. కానీ ఆ దినమున నీ జీవితం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకో. నేను ప్రార్థనా పరుడునండి, నేను భక్తి పరుడునండి, నేను సంఘంలో కానుకలు ఇస్తానండి, సంఘంలో నేను పలహారాలు పంచి పెడతానండి, సంఘంలో నేను ఒక స్థాపనేస్తానండి, సంఘంలో నేను నా పని ఉందండి, బయట నన్ను అడగండి, నేను ఎంత భక్తిపరుణ్ణో చెప్తానని చెప్పి వీటిని చూసి మురిసిపోయి ఒకవేళ వీటి మీద మనసు ఉంచావనుకో, దేవుడు చెబుతున్న వాక్య ప్రకారంగా నీ జీవితాన్ని నడిపించుకోకుండా ఈ తాత్కాలికమైనటువంటి లోకములో, ఈ తాత్కాలికమైనటువంటి మనుషుల మధ్య నీ ఒక్క వేషధారణ భక్తిని అనువర్చుకుంటూ నువ్వు జీవిస్తూ ఉంటే రేపటి రాకడ దినాన్ని ఏం చేపడతారు తెలుసా? వేషధారులందరూ కూడా ఏం చేపడతారు తెలుసా? విడిచిపెట్టబడి. భక్తిని వేషధారణగా చేయకూడదు. సమయం వేషధారణ భక్తికి ఉండకూడదు. మనలో వాక్యాన్ని మన హృదయంలో దాచుకొని, వాక్యము ఏమని మనకు బోధిస్తున్నదో, ఏ విధంగా మనల్ని ఉండమని తెలియపరుస్తుందో, వాక్యం మనల్ని ఏ విధంగా నడవమని చెబుతున్నదో దాని ప్రకారంగా నడవగలిగితే రేపు ఒకవేళ ఈ విజయవాడ ప్రాంతానికి రానటువంటి నష్టం ఏదో ఒకటి వచ్చిందనుకోండి హఠాత్తుగా, మరి ఈ విజయవాడ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి నీ కుటుంబాల్లో, నీ జీవితంలో దేవుని వాక్యం వెరగనటువంటి అన్యజనులు ఎలాగైతే ఉంటారో నీవు కూడా వాక్యం విని దాని ప్రకారంగా నడవకపోతే నువ్వు కూడా అలాగే ఉంటావు. ఎందుకని ఈ మాట చెబుతున్నానో తెలుసా? నీవు వింటున్నటువంటి వాక్యము నీకు ప్రయోజనకరంగా మారాలి, నీకు వాక్యం ప్రయోజనకరంగా ఉండాలి అంటే విన్నటువంటి వాక్యాన్ని, చెవులతో విన్నటువంటి వాక్యాన్ని హృదయంలో చేర్చుకోవాలి. హృదయంలో చేర్చుకున్నటువంటి వాక్యాన్ని నీ జీవితపు విధానంలోనికి తీసుకురావాలి. అంతేగాని ఈ చెవితో విని, ఈ చెవితో వాక్యాన్ని గనక వింటే, సామెతల గ్రంథంలో రాయబడింది, ధర్మశాస్త్రం వినబడుతున్నప్పుడు తన చెవిని ప్రక్కన పెట్టుకున్న వాని ప్రార్థన అంట దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అసహ్యముగా మార్చుకుంటాడంట. ఎప్పుడు? దేవుని వాక్యము నీకు వినబడుతున్నప్పుడు, దేవుని యొక్క ధర్మ విధులు, దేవుని యొక్క నీతి బోధలు, దేవుని యొక్క సత్యవాక్కులు, దేవుని యొక్క యథార్థమైన మంచి మార్గాలు మనకు వినబడుతున్నప్పుడు, ఇదిగో నా సమయం ఇంకా రాలేదు, నేను ఇంకా మార్బరుసు పొందాల్సిన అవసరం లేదు, నాకు బలం ఉంది, ఆరోగ్యం ఉంది, నాకు ఇంకాను క్షేమస్థితి ఉన్నది, ఇప్పుడే నేను భక్తిపరుని అవ్వాల్సిన పని లేదు అని చెప్పి ఒకవేళ దేవుని వాక్యము నిన్ను మారమని, బ్రతుకు మార్చుకోమని, సరి చేసుకోమని, దినాలు దగ్గర పడుతున్నాయని, కాలం నెరగమని ఒకవేళ దేవుని వాక్యము బోరధ్వనిగా నీ చెవిని వినబడుతున్నప్పుడు, వాక్యము వినకుండా, వాక్యము గ్రహించకుండా, వాక్యము హృదయములోనికి వెళ్లకుండా చెవిని గనక ప్రక్కన పెడితే ఆపద్దనమును నువ్వు పెట్టే మొర్ర దేవునికి ఎలా ఉంటుందో తెలుసా? అసహ్యంగా ఉంటుంది. జాగ్రత్తగా గమనించు. నువ్వు పాడేవాడివైనా, వాయిద్యాలు వాయించేవాడివైనా, వాక్యం బోధించేవాడివైనా, మందిరములు నీకు ఒక మంచి స్థానం ఉన్న ఒక పెద్దవైనా, సమాజంలో ఒక పెద్దవైనా, ఎవరివైనా సరే దేవుడు నిన్ను చెప్పిన రీతిగానే నువ్వు ఉంటే నీకు మంచిది. లేదంటే రేపు రాబోయే ఉగ్రత దినమున నువ్వు విడిచిపెట్టబడతావు. జాగ్రత్తగా గమనించండి. వాక్యాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. ఏ విధంగా మనం ఉండాలో, ఏ విధంగా మనం జీవించాలో వాక్య ప్రకారం మనం నేర్చుకుందాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక, భక్తుడైనటువంటి పౌలు రోమీలో ఉన్నటువంటి సంఘానికి రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 11 నుంచి కొన్ని మాటలు నేను చదువుతున్నాను. చాలా జాగ్రత్తగా గమనించండి. రోమీయులకు రాసిన పత్రిక
భక్తుడైనటువంటి పౌలు రోమీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ 13వ అధ్యాయం 11వ వాక్యంలో ఈ విధంగా చెబుతున్నాడు. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసమైనది మొదలుకొని మైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అందరు చెప్తారా? మనము అంధకార చెప్పాలి. మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందుము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, భక్తుడైనటువంటి పౌలు రోమీలో ఉన్నటువంటి సంఘానికి, రోమా సంఘానికి రాస్తుంటున్నాడు, మీరు కాలము నెరగండి. మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళైనదని తెలుసుకొని అలాగు మీరు చేయుడి. ఎలాగు చేయాలి? కాలముని ఎరగాలి, నిద్ర మేల్కొని సమయం అనేది తెలుసుకొని మనం మెలుగుగా ఉండి ఏం చేయాలో తెలుసా? అంధకార సంబంధమైన క్రియలను మనము విసర్జించాలి. ప్రియమైనటువంటి దేవుని సంబంధమైన దేవుని ప్రజలారా, ఈ మధ్యాహ్న కాల సమయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అంత్య దినములు నువ్వు తప్పించబడాలంటే, ఉగ్రత దినములు నువ్వు తప్పించబడాలంటే, ఈ విపత్తు కాలములో నువ్వు సురక్షితముగా క్షేమముగా నువ్వు దాచిపెట్టబడాలంటే నీలో నీవు కలిగి ఉండవలసినటువంటి విధానం, క్రైస్తవుడిగా దేవుని రక్తము చేత కడగబడి కొనబడి విలువిచ్చి నిన్ను విడిపించుకొని సంపాదించుకున్నటువంటి ప్రియ దేవుని సంగమా, నువ్వు జ్ఞాపకములో పెట్టుకోవలసిన సంగతి, కాలమును ఎరిగి ఇది నిద్ర మేల్కొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయండి. ఎలా చేయాలి? ముందు మనం కాలాన్ని ఎరగాలి. కాలాన్ని ఎరగాలంటే ముందు మనము ఎలా ఉన్నామో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. వాక్యము చేత నడిపించబడేవాడు కాలగతుల్లో కాలాన్ని ఎరుగుతాడు. అజ్ఞానిగా ఉన్నవాడు ఎవడు కాలాన్ని ఎరగడు. అజ్ఞానమైనటువంటి విధానంలో నడిపించబడేవాడు కాలపు యొక్క గతులను ఎవడు గమనించలేడు. అందుకే భక్తుడైనటువంటి పౌలు అన్నాడు, మీరు అజ్ఞానుల వలె ఉండకండి అయ్యా. అజ్ఞానులు ఎవరు? లోక సంబంధమైనటువంటి జ్ఞానం దేవుని దృష్టికి అది వెర్రితనం. ఎందుకంటే లోక సంబంధమైనటువంటి జ్ఞానం రేపటి గురించి, ఈ దినం గురించి, రాబోయే కాలం గురించి సంపాదించుకోవాలి. ఈ భూమి మీద మనం స్థిరస్థావరం కట్టుకోవాలి, ఎక్కడికి చెదిరిపోకూడదు. మనం ఉన్న స్థానంలోనే మనకు మంచి పేరును సంపాదించుకోవాలని ఆనాటి యొక్క జ్ఞానుల యొక్క జ్ఞానము ఏమైందో తెలుసా? వెర్రితనముగా మార్చాడండి దేవుడు. వారు అనుకున్నారు, ఎప్పుడు నిమ్రోదు కాలంలో అనుకున్నారు, మనము చెదరి వెళ్లకుండా, ఎటు పడితే ఎటు పోకుండా ఒక చోటనే ఉండి స్థావరాన్ని కట్టుకొని ఇక్కడే మనం పేరుని సంపాదించుకుందాం, ఇక్కడే మనము భూమిని నింపుదాం, ఇక్కడే మనము ఈ లోకము దాటి పైలోకానికి వెళ్ళడానికి మార్గాన్ని ఏర్పాటు చేసుకుందాం అని చెప్పి అక్కడ వారు అనుకొని వారి జ్ఞానాన్ని వారు తెలియపరిస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఓరి వెర్రివాడ, ఇది కాదు నీ జ్ఞానం, ఇది కాదు అసలు కావాల్సింది, ఇది కాదు నీకు ఉండాల్సింది. లోక జ్ఞానంతో కాదు నువ్వు నడిపించబడాల్సింది, లోక జ్ఞానంతో కాదు ఉండవలసింది. కాలమును ఎరిగి ఎలా ఉండాలి తెలుసా? మేల్కొని వేళ అయినదని ఎరగాలంట. మనం ఇప్పుడు వరకు మనం ఒకవేళ జరుగుతున్నటువంటి విపత్తులు నాకు కాదులే, మాకు కాదులే, ఇప్పుడు జరుగుతున్నటువంటి విపత్తులన్నీ పక్క దేశానికిలే, లేకపోతే అవతలోళ్ళకిలే యువతలోళ్ళకిలే అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. రాబోతున్న రాకడను గురించి పౌలు భక్తుడికి కానీ అపోస్తులు కానీ ఎవ్వరికి తెలియదు. కానీ రాబోతున్న కాలంలో జరగబోయే వాటిని తప్పించుకునడానికి మాత్రం ప్రభు బయలుపరిచిన విషయాలను అపోస్తులు చక్కగా వివరించారు వారి యొక్క జీవిత కాలంలో. మరి ఈనాడు సేవకులు కూడా రాబోతున్నటువంటి కాలాన్ని చక్కగా మనసులో పెట్టుకొని వాక్యాలను, దేవుని యొక్క ఉపదేశాలను మీకు వినిపిస్తుంటే, దేవుని వాక్యం వింటున్నటువంటి నీ జీవితాల్లో ఇంకనూ కాలముని ఎరగకుండా నువ్వు బ్రతుకుతున్నావు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. లోకాన్ని ఎరగకుండా నువ్వు బ్రతుకుతున్నావు, జ్ఞాపకం చేసుకో. ఎంతకాలం ఉంటావు మనం ఈ లోకంలో? ఎంతకాలం జీవిస్తాం చెప్పండి మనం ఈ లోకంలో? బ్రతుకుతావా? గ్యారంటీ ఇవ్వగలవా? 100 ఏళ్ళు నేను గ్యారంటీగా ఉండగలనని అనుకొని బ్రతకగలవా? అనుకొని ఉండగలవా? నువ్వు గ్యారంటీ చెప్పి ఇదిగో నేను రాసిస్తున్నానండి, సంతకం పెడుతున్నాను, నన్ను అడగండి, నేను 100 సంవత్సరాలు ఉంటానని ఒకవేళ అనుకుంటున్నావేమో. జాగ్రత్త. ఏ దినమున ఏ సమయమున వదిలేసేయండి. ఏమైంది? వదిలేసేయండి. అందరూ దేవుని వాక్యం హల్లెలూయా.
హల్లెలూయా. ఏ సమయమున ఏ దినమున ఏమి జరుగునో మనుషుడా నీవెర్రగవు కాబట్టి నువ్వేం చేయాలి? మెలకుగా ఉండాలి. రేపేమి సంభవించునో రేపేమి జరుగునో మనకు తెలియదు, మనం ఎరగని వారం. అందుకే ఇప్పుడు ఈ లోకంలో ఈ ప్రస్తుత కాలంలో ఈ ప్రస్తుతమైనటువంటి ప్రపంచంలో జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ నువ్వు చూసి ఇది నిద్ర మేలుకునే సమయం అని గ్రహించాలి. అంటే సోమరి క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టాలి, బద్ధకపు క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టాలి, వేషధారణ క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టాలి, చతికిలబడిన క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టాలి. ఇంకా చెప్పాలంటే కఠినంగా చెప్పాలంటే ఒక్క మాట, వేషధారణ భక్తిని విడిచిపెట్టి నిజమైనటువంటి భక్తిలోనికి రావాలి. ఇప్పుడు వరకు వేషధారణ, ప్రార్థన పెట్టినప్పుడేమో ప్రార్థన పరులము, ప్రార్థన అయిపోయిన తర్వాత చెప్పాలి కదండి. చాలా మంది జీవితాలు ఎలా ఉంటున్నాయి అంటే, ఈరోజు ఎలా ఉంటున్నాయి అంటే, ప్రార్థనకు వచ్చినప్పుడేమో ప్రార్థనా పరులు, లోకంలో ఉన్నప్పుడేమో లోకపు సంబంధులు. ఇలా ఉంటే కనుక నువ్వు గమనించుకోవాల్సినటువంటి పరిస్థితి, దేవుని సన్నిధిగానే ఉంటుంది. దేవుని మందిరంలో జరిగే పనులు జరిగిస్తూనే ఉంటారు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత లోక స్నేహం, లోకపు యొక్క అలవాట్లు, లోకపు యొక్క పద్ధతులు, లోకపు యొక్క ఆచారాలు, లోకపు యొక్క స్నేహాలు, వీటన్నిటికీ మనం తావిస్తున్నామంటే మనము సోమరిపోతులం, కాలా నెరగనటువంటి భక్తిహీనులం మనం. ఈ రోజు దేవుని వాక్యం మనకు బోధిస్తున్నది కాలమును ఎరిగి ఇది నిద్ర మేల్కొనే సమయమని గుర్తెరిగి భక్తి చేస్తున్నటువంటి మనము ఏ విధమైనటువంటి భక్తి చేస్తున్నామో ఒక్కసారి పరిశీలన చేసుకొని ఈ దినమందు ఏం చేయాలో తెలుసా? ఇప్పటికైనా ఏం చేయాలో తెలుసా? ఇప్పటికైనా ఏం చేయాలి? ధూళి దులుపుకొనుము, నీ మెడ కట్లు విప్పుకొనుము, ఓ ధూళి దులుపుకొనుము, నీ మెడ కట్లు విప్పుకొనుము, సుందరమైన వస్త్రము నీవు ధరించి సిద్ధపడుము, సుందరమైన వస్త్రము వేగం ధరించి సిద్ధపడుము, సమయమిదే సంగమ సమయమిదే, సంగమ సమయమిదే, సియోనులో చేరుటకు సంగమ సమయమిదే. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమంటున్నాడండి భక్తుడు? దులుపుకోవాలంట. ఇప్పటి వరకు కట్టుకున్న కట్లున్నాయే, ఆచారపు కట్లున్నాయే, అలవాటపు కట్లున్నాయే, మాదండి మేమండి అని బ్రతికే ఈ కట్లున్నాయి చూసారా, ఈ బంధాలున్నాయి చూసారా, రక్త సంబంధం అని, ఆత్మీయ బంధం అని, ధన బంధం అని, భూ సంబంధమైన బంధాలని కట్టుకొని కూర్చున్నారు కదా ప్రియమైనటువంటి దేవుని సగమ. ఇప్పుడైనా నువ్వు లేచి ఏం చేయాలి తెలుసా? నీ కంటుకున్న ఈ లోకపు దుమ్మును దులిపేసుకొని నీకు పెట్టుకున్న ఈ యొక్క కట్లన్నిటిని తెంపుకొని ఏం చేయాలి తెలుసా? వేగమే ఏం చేయాలి తెలుసా? నీవు సిద్ధపాటు అనే వస్త్రములు నీవు ధరించుకోండి. ఇకనైనా నువ్వు మేల్కొనకపోతే రాబోతున్న దినాల నుంచి మనము తప్పించబడేది. పౌలు భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే అంధకార క్రియలను ఏం చేయాలంట? అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకోవాలంట. నేటి కాలంలో క్రైస్తవులు చేయవలసిన పని ఏంటో తెలుసా? కొన్ని విషయాలను మరి చంపివేయాలి, కొన్ని విషయాలను బ్రతికించాలి వాక్యాన్ని బట్టి. వేటిని చంపివేయాలి, ఏటిని బ్రతికించుకోవాలి? ఎందుకు ఈ దినం వాక్యం అని ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి. ఎందుకు ఈ దినం వాక్యం ఇలా చెప్తున్నాడు, ఏముంది ఈ దినం వాక్యంలో అని ఒకవేళ అనుకుంటే, ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నేటి కాలపు యొక్క పరిస్థితులు చూసుకుంటే ఎక్కడో ఇశ్రాయేల్ దేశము, రష్యా దేశం పోరాడుకుంటూ జరుగుతున్నటువంటి దినాలు అలా కొనసాగుతూ ఉండగా ఇప్పుడు ఏమొచ్చిందో తెలుసా? దేశం మీదకి మరొక్కసారి యుద్ధ వాతావరణం అనేది మన భారతదేశానికి అలాగే పాకిస్తాన్కి వచ్చింది. ఇలా జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణాలు ఒక ప్రక్కన, మరొక ప్రక్కనేమో మరి భయంకరముగా భూ ప్రకంపనలు ప్రారంభమైపోయినాయి.
భూ ప్రకంపనలు ప్రారంభమైపోయినాయి. భూమి యొక్క కదలికలు ప్రారంభమైపోయినాయి. కాలంలో గతులు మారుతున్నాయి. చూడండి, వాతావరణ రీత్యా అనేకమైన మార్పులు మనం చూస్తూ ఉంటున్నాం. అనుకుంటున్నారు ఏం మారిందండి, వర్షాకాలం వర్షం ఉంది, ఎండాకాలం ఎండ ఉంది, చలికాలం చలిగానే ఉంది, ఏం మారినాయండి అని అనుకుంటున్నావా? ప్రియమైనటువంటి ప్రజలారా, మనకి మార్పు తెలియకపోవచ్చు కానీ మన ప్రక్కన ఉన్నటువంటి దేశాలకు మార్పు కనబడుతుంది. అరేబియా ఈ యొక్క దేశం పేరు ఏదో చెప్పారు. ఆ దేశం అంతా ఎడారి ఇసుకతో నింపబడినటువంటి దేశం అది, ఆ ప్రాంతం అది. ఇప్పుడు ఈ ఎడారి ప్రాంతం అంతా ఏమైపోయింది తెలుసా? పై భాగం అంతానేమో ఇసుకతో ఉందంట, కింద భాగం అంతానేమో మంచుతో కప్పబడిపోయిందంట. అసలు ఎప్పుడు విననటువంటి విధానం. పై భాగం అంతా ఎడారిలో ఇసుకున్నట్టుగానే ఇసుక కప్పబడింది, కానీ కింద భాగం అంతా ఏమైందో తెలుసా? కొంత మందంతో, దళసరి మందంతో ఈ మంచు అనేది కప్పబడిపోయింది. ఎందుకని? ఎడారి భాగం కూడా ఏమైపోయిందో తెలుసా? మంచుతో కప్పబడిపోయింది. కాలగతులు మారిపోతున్నాయి కాబట్టి క్రైస్తవుడిగా, ఆత్మీయుడిగా, లోకానికి దూరంగా ఉంటున్న నీ జీవితంలో నీవు గుర్తెరగవలసినటువంటి సమయము, ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి నీ జీవితంలో చంపివేయవలసినవి ఇంకా ఏమైనా ఉంటే ఈ మధ్యాహ్న కాల సమయం దేవుని వాక్యాన్ని బట్టి చెబుతున్నాను, వాటిని ఈ దినమందే చంపేసుకోండి. ఎందుకంటే మనం బ్రతికే కాలం, బ్రతికే భూమి దేని కొరకు నిలబెట్టబడింది చెప్పండి? భక్తుడైనటువంటి పేతురు అన్నాడు, నీవు నిలిచి ఉన్న భూమి దేని కొరకు సిద్ధపడుతుందో తెలుసా? దేని కొరకు సిద్ధపడుతుందో తెలుసా? అనీతిమంతుల తీర్పు కొరకు. భూమి అంట, ఈ పంచభూతములంట మిక్కుటమైనటువంటి వేండ్రముతో కాలిపోయి లయమైపోయే రోజు ఒకటి ఉంది. తీర్పు కొరకు ఈ భూమి ఇలా నిలబెట్టబడింది. తీర్పు దినం జరిగిద్ది. తీర్పు దినం జరిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడు కనబడుతున్న ఈ భూమిని, ఈ ఆకాశమును దేవుడు ఏం చేస్తాడు తెలుసా? చాప వలె చుట్టి అగ్నిగుండంలో పడేస్తాడు. అయిపోయింది. ఈ లోకపు యొక్క అంతం ముగించి ప్రారంభమైపోయింది. అపోస్తుల యొక్క మేడగదిల వారు పొందుకున్నటువంటి ఆ ఆత్మాభిషేకము ఆ రోజు నుంచే అంతం ప్రారంభమైపోయిందంట. 2వ అధ్యాయం 32వ వాక్యంలోనూ మనకు కనబడుతుండేది. అపోస్తుల కార్యాల గ్రంథంలోను వారు ఆత్మ పొందినటువంటి దినం నుంచే ఈ లోకానికి అంతం ప్రారంభమైందని భక్తులు అపోస్తుల కార్యాలు మనకు కనబడుతుంది. 2వ అధ్యాయము 17వ వాక్యంలో మనకు కనబడుతుంది. అంత్య దినముల యందు నా ఆత్మను కుమ్మరించుచున్నాను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, యవనులకు దర్శనములు కలుగును. ఆ దినములలో నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. చూడండి, అంత్యదినం ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా? మనుషులందరి మీదకి దేవుని ఆత్మ కుమ్మరింపబడిన రోజు నుంచే ఈ దినాలకు అంతం అనేది ప్రారంభమైపోయింది. అప్పుడు నుంచే ప్రారంభమైపోయింది అంత్య దినాలు. మరి జరుగుతున్నటువంటి దినాలన్నీ కూడా రాబోతున్నటువంటి రోజుకు సిద్ధపడుతున్నటువంటి దినాలే. కాలగతులు మారుతున్నటువంటి దినాల్లో ప్రియమైనటువంటి క్రైస్తవుడా, ఇంకను నీవు లోకంతో స్నేహము, లోకపు యొక్క వ్యక్తులతో స్నేహము, లోకపు అలవాట్లతో స్నేహము నీవు చంపివేయకుండా, బ్రతుకును మార్చుకోకుండా, పరిశుద్ధపరచబడుకోకుండా ఇంకను నీవు లోకము అంటూ లోకంతోనే నువ్వు నడుస్తున్నావు అనుకో, జాగ్రత్త. విడవబడే కాలం ఒకటి వస్తుంది, ఆ రోజు నువ్వు విడవబడతావు. ఏటిని మనం చంపాలో చూద్దాం. చూడండి, వాక్య ప్రకారంగా అదే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వాక్యంలో రాయబడినటువంటి మాట. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వాక్యమా చదవండి. లోబడుటకు అప్పగించుకొందురో దాది చావు నిమిత్తముగా విధేయతకే గాని చూడండి, దేనికి నువ్వు లోబడుతున్నావు దానిని బట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 6వ వచనాన్ని చూడండి. 6వ వచనము ఏమనగా, మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు నిరర్ధకమగునట్లు. ఇప్పుడు మనం చంపుకోవాల్సింది ఏంటో తెలుసా? మనం దేనికి దాసులము కాకుండా ఉండాలంటే, పాపమునకు మనం దాసులు కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి తెలుసా? మన ప్రాచీన స్వభావమును చంపేయాలి. అర్థమైందండి? నువ్వు ఈ అంత్య దినాల్లో నువ్వు క్షేమంగా ఉండాలంటే,
నువ్వు తప్పించబడాలంటే నువ్వు చేయవలసిన పని, నువ్వు జరిగించవలసిన పని ఏదైనా ఒకటి ఉందంటే ఏంటో తెలుసా? నీ ప్రాచీన స్వభావాన్ని, అంటే నీ పాత పద్ధతిని, దాన్ని చంపివేయకపోతే నువ్వు రేపటి తీర్పు దినాన, రేపటి ఉగ్రత దినాన తప్పించబడనే తప్పించబడ. ఉందా ఇంకా పాత స్వభావం? చెప్తున్నాను చూడండి, ఈ మాట ఒకసారి మదిలో పెట్టుకోండి. మారు మనసు పొందాం కదా, బాప్తీసం తీసుకున్నాం కదా, బాప్తీసం తీసుకున్న తర్వాత ప్రభు బలలో పాలుపొంపులు పొందుతున్నాం కదా. ప్రభు బలలో పాలుపొంపులు పొందుతున్న మనము బాప్తీసం తీసుకునేటప్పుడు, బాప్తీసపు యొక్క నదిలో మనం నిలబడినప్పుడు, ఆ స్థానంలో మనం నిలబడినప్పుడు కొన్ని తీర్మానాలు మనం చెబుతూ ఉంటాం. ఏమని తీర్మానం చెప్తూ ఉంటుంది తెలుసా? పెళ్లి ప్రమాణం కాదు ఇది, పెళ్లి ప్రమాణం కాదు ఇది. నీ వ్యక్తిగత జీవితాన్ని నీవు కట్టుకున్నట్లుగా కట్టుకోవడానికి దేవునితోనూ సేవకులతోనూ, అలాగే ఈ పంచభూతాలు కనబడుతున్నటువంటి ఈ పంచభూతాలతోనూ నువ్వేం చెప్తున్నావు తెలుసా? ఇదిగో ఇక నుండి నా పాత రోత పాపపు జీవితాన్ని నేను ఇక్కడ ఈ నెలలో సమాధి చేస్తున్నాను. మునుపున్నట్లుగా నాకు కోపం ఉండదు, మునుపున్నట్లుగా నాకు కోపం అసూయ ఉండదు, మునుపున్నట్లుగా నాలో ఈ పాపపు సంబంధమైనటువంటి ఆలోచనలు నాలో ఉండవు. ఇదిగో మునుపున్నట్లుగా ఆ చెడుకు నేను పరిగెత్తను. ఇదిగో మునుపున్నట్లుగా ఆ తాగుడనే వ్యసనం నాకుండదు. ఇదిగో మునుపున్నట్లుగా ఆ సిగరెట్ అలవాటు నాకుండదు. ఇదిగో మునుపున్నట్లుగా ఈ చాడీలు చెప్పే స్వభావం నాకుండదు. ఇదిగో మునుపున్నట్లుగా ఈ సినిమాలు సీరియల్ చుట్టూ తిరిగే అలవాటు ఇప్పుడు నాకుండదు అని చెప్పి నువ్వు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ఆ పాత స్వభావాన్ని చంపి నూతన పరచబడి బాప్తీసం పొందిన కాడ నుంచి తెల్లని వస్త్రాలు ధరించుకొని నూతన పరచబడిన వ్యక్తిలాగా నువ్వు బయటికి వచ్చిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్పిన ప్రతి ఒక్కటి చంపేశావా, ఇంకా బ్రతికించుకున్నావా? ఉందా? చెప్పిన ప్రతిదీ, ఒప్పుకున్న ప్రతిదీ. నేను అబద్ధాలు ఆడేవాడిని అండి, నేను మోసం చేసేవాడిని అండి, నేను చాడీలు చెప్పేదాన్ని అండి, లేకపోతే నేను ఇరుగు పొరుగుల మధ్య కయ్యాన్ని రేపేవాడిని అండి. ఎన్ని చెడు అలవాట్లు ఉన్నాయో వాటన్నిటిని చంపివేశానని ఒప్పుకొని బాప్తీసం పొందావు. బాప్తీసం పొందిన నీ జీవితంలో ఇంకను పాతవి బ్రతికి ఉంటే, ఇకనైనా చంపుకోపోతే నువ్వు విడవబెట్టబడతావు. చంపేసుకో. చిన్నయేగా, అబద్ధం ఎంత పెద్దది చెప్పండి, అబద్ధం చిన్నదేగా అని ఒకవేళ అనుకుంటున్నావేమో. అబద్ధం ఆడినందుకు ఎవరు చచ్చిపోయారు చెప్పండి? అననీయ సప్యరాలు చచ్చిపోయారు కదా. అబద్ధం ప్రాణం తెస్తుంది కదా, అబద్ధము ప్రాణం చేస్తుంది. అబద్ధమాడు విషయంలో నువ్వు చంపబడకపోతే, అబద్ధమాడు విషయంలో నువ్వు చంపుకొనకపోతే అబద్ధము నిన్ను నాశనానికి తీసుకుని వెళ్ళింది. జాగ్రత్త. అబద్ధం ఆడుతున్నావా? చీటికి మాటికి అబద్ధాలు నేర్చుకుంటున్నావా? చీటికి మాటికి విషయాల్లో అబద్ధం ఆడుతాం. సంఘానికి మధ్యన సేవకుడికి లేకపోతే తోటి వారికి, భర్తకి, భార్యకి అబద్ధాలు చెప్పి అలవాటు ఇంకను నీవు చంపుకోలేదనుకో, అబద్ధికులందరూ ఏం చేయబడతారు తెలుసా? అగ్ని గంధకముల వారు. ఏమందండి, చిన్న అలవాటేగా, చిన్న తప్పేగా. చిన్న తప్పును కూడా దేవుడు క్షమించలేడా? దేవుడు తీసివేయలేడా? దేవుడు దీన్ని ఓర్చుకోలేడా? దేవుడు దీన్ని క్షమించి ఓర్చుకొని వదిలిపెట్టలేడా? ఎందుకండి అబద్ధాన్ని కూడా ఆడకూడదండి. అబద్ధం ఆడినందుకు ఎవరు చనిపోయారు తెలుసా? అననీయ సప్యర. మరి నీ జీవితంలో ఆ చావుని తెచ్చుకుంటున్నావు. కొని తెచ్చుకోకుండా ఉండాలంటే ఇప్పుడేం చేయాలండి? మనం చెప్పాలి. అందరు మాట్లాడుతున్నారా? నా ప్రేమ కుమారన్న, అందరు మాట్లాడుతున్నారా? అర్థమవుతున్నాయా? ఒకసారి బిగ్గరగా 2 చేతులు పైకెత్తి దేవుని నామమున స్తోత్రం చెల్లిద్దాం. అందరికి అర్థమవుతున్నాయిగా? నా కాళ్ళను లేడి కాళ్ళగా చేయును, శక్తితో నిలిపి నా కాళ్ళను లేడి ఈ అంత్య దినాల నుండి తప్పించబడాలంటే నీలో పాతది చచ్చిపోవాలి. మారిపోయినాయా, చనిపోయినాయా? ప్రియమైనటువంటి దేవుని సంగమా,
దేవుని పేరట నిలబడినటువంటి సేవకుడిగా మిమ్మల్ని అడుగుతున్నాను, పాతవన్నీ చనిపోయినవా, చంపివేసుకున్నారా లేదా? లేకపోతే వాటి ద్వారానే మీరు చనిపోపడతారు, జాగ్రత్త. ఇంకా కొంతమందికి కొన్ని అలవాట్లు పోవు అంటారు. అలవాట్లు ఏవి తొందరగా మానుకోకూడదండి. మానుకుంటే శరీరంలో మార్పులు వచ్చేస్తాయి. శరీరంలో మార్పు వచ్చినాయా డాక్టర్ల దగ్గర డబ్బులు తగలేయాలి. అందుకే నిదానముగా ఒక్కొక్కటి మానుకోవాలంటారు కదా. అలవాటు చేసుకున్నప్పుడు మరి లేనటువంటి జాగ్రత్త మానేటప్పటికి ఎందుకు వస్తుంది నీకు జాగ్రత్త కదా. ఇంకా వ్యసనాలు మానకుండా, ఏమంటే చెడు అలవాట్లు మానకుండా, చెడు విషయాలలో నువ్వు పాలు పంపులు పొందే విషయం మానుకోకుండా ఇంకా నువ్వు జీవిస్తున్నావా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నేడే ఈ దినము నిద్ర మేల్కొనే వేలైందని గ్రహించి ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? చెడ్డ క్రియలను మీరు చంపివేసి విసర్జించి, అంధకార సంబంధమైనటువంటి క్రియలను మీరు విసర్జించి తేజో సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు మనం ఏం చేయాలి తెలుసా? ధరించుకోవాలి. ముందు వీటిని చంపిన తర్వాత వాటిని ధరించుకోవాలి. వీటిని ఎట్టగే పెట్టుకుని వాటిని ధరించుకుంటామంటే కుదరదు. ఈ చెడును, ఈ అంధకార సంబంధమైనటువంటి చీకటి కార్యక్రమాలు ఉన్నాయే, రహస్యమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయే, పాప సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయే, వాటిని మనము చంపేయాలి. చంపేయకపోతే ప్రియమైనటువంటి దేవుని సంగమా విడవబెట్టలేం. చూడండి, అదే గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వాక్యంలో రాయబడినటువంటి మాట, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాడు. పౌలు భక్తుడు గలతీలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు, అయ్యా నేను ఎప్పుడో చచ్చిపోయాను. ఎప్పుడు చచ్చిపోయే పౌలా అంటే ఎప్పుడు చెప్తా? దమస్కు మార్గములో నేను గర్వముతో విర్రవీగుతూ, అహంకారముతో విర్రవీగుతూ, నేను నాది అన్నటువంటి స్వభావంతో నేను వెళుతూ ఉండగా, ఆ గర్వం అనేటువంటి అహంకారం అనేటువంటి స్వభావంతో నేను ఉండగా, ఈ అంధకారం అనేటువంటి చీకటి సంబంధమైనటువంటి గర్వం చేత నేను నింపబడి ఉండగా దేవుడు నన్ను ఏం చేశాడు తెలుసా? ఆ దమస్కు మార్గం నన్ను అడ్డగించి ఆ రోజే నన్ను చంపేశాడు. ఆ రోజే నన్ను చంపేశాడు. ఇప్పుడు బ్రతుకుతున్నది ఎవరు? పౌలు. నేను కాదు, నా యందు ప్రేమతో క్రీస్తే నన్ను బ్రతికిస్తున్నాడు. నా యందు ప్రేమతో నా కొరకు తను తాను అప్పగించుకుని దేవుని కుమారి అందలి విశ్వాసం వలన మాత్రమే. కానీ ఇప్పుడు బ్రతికేది ఎవరు కాదు కదా. ఇప్పుడు వాటన్నిటిని చంపేసుకుంటే ఇప్పుడు నీలో జీవించేది ఎవరో తెలుసా? ఇప్పుడు వాటన్నిటిని వదిలిపెట్టుకుంటే నీలో జీవించేది ఎవరో తెలుసా? ఇక నువ్వు కాదు బ్రతికేది. ఇగో కనబడుతున్న సమయాలండి, నేను కాదండి బ్రతికేది. నన్ను ఎప్పుడో దేవుడు చంపేసి, అంటే నా పాత స్వభావాన్ని, నా పాత అలవాట్లను, నా పాత పద్ధతులను, గర్వంతో తిరిగిన రోజులను, అహంకారంతో తిరిగిన రోజులను, గర్విష్ఠుడనై తిరిగిన రోజులను, ఏమండి విర్రవీగుతూ తిరిగిన రోజులను, వాటన్నిటిని, వాటి సంబంధమైనటువంటి మనస్సును, స్వభావాన్ని, క్రియలను ఆ రోజే దేవుడు చంపేసి ఇప్పుడు ఎవరు బతుకుతున్నాడో తెలుసా? విశ్వాసమందలి తన్ను తాను అప్పించుకున్న దేవుని కుమారులు అందరి విశ్వాసములను బ్రతుకుతున్నాను. ఇప్పుడు క్రీస్తు నాలో బ్రతుకుతున్నాడు. క్రీస్తు స్వభావం నాలో ఉంది. ఇప్పుడు క్రీస్తు నన్ను బ్రతికిస్తున్నాడు, క్రీస్తు నన్ను నడిపిస్తున్నాడు. పౌలా, బ్రతికేది నీవు కాదా? నేను కాదు. నేను బ్రతికితే ఏం చేస్తాను తెలుసా? నేననేవాడు బ్రతికితే ఎప్పటికప్పుడు ఎదటివాడి మరణాన్ని కోరుకుంటాడు, ఎదటివాడి నాశనాన్ని కోరుకుంటాడు, ఎదటివాడి యొక్క ఏమంటే కీడును కోరుకుంటాడు. పౌలా, మరి ఇప్పుడు బ్రతుకుతున్నది ఎవరు? క్రీస్తు నాలో బ్రతుకుతుంది. ఇప్పుడు ఏమైందో తెలుసా? మునుపు బ్రతికినటువంటి జీవిత విధానానికి ఇప్పుడు బ్రతికిన జీవిత విధానానికి చాలా మార్పు వచ్చింది. ఏం మార్పు వచ్చిందో తెలుసా? మునుపు నాశనాన్ని కోరుకున్నాడు క్రీస్తు బిడ్డలది, ఇప్పుడు ఏం కోరుకుంటాడు తెలుసా? సాధ్యమైనంత మటుకు కొందరినైనను మరణము నుండి నేను ఇప్పుడు జీవాన్ని కోరుకుంటున్నాడు, మార్పును కోరుకుంటున్నాడు, నా వలే మారాలని కోరుకున్నాడు. కొందరినైనా ఆ నరకంలో నుంచి లాగాలి, కొందరినైనా ఆ నాశనం నుంచి లాగాలి, కొందరినైనా కీడుల నుంచి, ఆ మరణము అంత్య దినాల నుంచి నేను తప్పించాలని చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? పౌలు భక్తుడు క్రీస్తు సువార్త ప్రకటించుట కొరకు ఇది భాగ్యమని ఎంచుకొని తనను తాను సువార్తకు అప్పగించుకేసుకున్నాడు. మరి దేవుడు నీలో కోరుకునేది ఏంటంటే, ఇంకా పాత స్వభావం నీలో చావకపోతే దేవుని కొరకు నువ్వు బ్రతకలేవు.
దేవుని కొరకు నువ్వు జీవించలేవు. ఇక మీదటనైనా తెలుసుకొని ఈ అంత్య దినాల్లో దేవుని కొరకు బ్రతకాలన్న ఆశ నీలో ఉండాలి, కలగాలి అంటే ముందు నీలో ఉన్న ఈ యొక్క అంధకార సంబంధమైనటువంటి క్రియలను నువ్వు చంపేసుకొని నువ్వేం చేయాలో తెలుసా? క్రీస్తు కొరకు బ్రతికేవాడిగా నువ్వు జీవించు. క్రీస్తు కొరకు బ్రతుకు. ఏమంటే మునుపుడు దాకా బిడ్డలే ప్రాణంగా, భర్తే ప్రాణంగా, భార్యే ప్రాణంగా, తల్లే ప్రాణంగా, చెల్లే ప్రాణంగా బ్రతికావు. ఇక మీదట నీ ప్రాణం ఎవరో తెలుసా? క్రీస్తును ప్రకటించుట నాకు ప్రాణముగా, క్రీస్తు సువార్త నాకు ఎలా ఉందో తెలుసా? ప్రాణముగా ఎంచబడింది. దాని కొరకు నేను ప్రాణాన్ని అర్పిస్తాను. క్రీస్తు సువార్తను ప్రకటించడమే నా ధ్యేయం. అర్థమవుతున్నాయి అండి అందరికీ? దేవుని మాట బోధపడుతుందా? అందరికి అర్థమవుతుందా? వినగలిగేటట్లుగానే ఉన్నాయా? చెప్పడానికి కొంచెం మాకు ఆసక్తికరంగా మీకు మనస్సులు కొంచెం అర్థమయ్యేటట్లుగా ఉన్నాయిగా? మరి మంచిది. ఈ దినాన దేవుని వాక్యం వింటున్నటువంటి నీ జీవితాల్లో ఇంకను పాత స్వభావాన్ని చంపుకోకుండా బ్రతికే నీవు ఈ దినాన మారు అని దేవుని వాక్యం చెబుతుంది. మార్పు రావాలి. బల్లారాధనలో చేయబెట్టి భక్తులైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన పత్రికను మీరు దేవుని బల్లలోనిది, దెయ్యాల బల్లలోనిది కూడా ఉందా? వాక్యం గుర్తుందా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో కనపడతా ఉంటది. ఏమని కనపడతా ఉంటుందో తెలుసా? మీరు దేవుని బల్లలోనిది పాలు పంపులు పొందుతున్నారు, దెయ్యాల బల్లలోనిది కూడా పాలు పంపులు పొందుతున్నారు. దేవుని బల్లలో దేవుని యొక్క శరీర రక్త మాంసములకు సాదృశ్యమైనటువంటి బల్ల, రొట్టె, ద్రాక్షారసమును భుజిస్తున్న నోరే తర్వాత రోజు ఏం చేస్తుంది తెలుసా? పాప సంబంధమైనటువంటి వాటిని కూడా తాగుతుందండి. అర్థమవుతుందా? క్రీస్తు శరీరము, క్రీస్తు రక్తము సాదృశ్యముగా ఉన్నటువంటి బల్లలో, దేవుని యొక్క బల్లలో ఆయన యొక్క శరీర రక్త మాంసములకు సాదృశ్యమైనటువంటి ఆ యొక్క రొట్టె, ద్రాక్షారసములు పాలు పొందిన ఈ నోరే మళ్ళీ ఏం పాలు పంపులు పొందుతుంది తెలుసా? అపవిత్రమైన దాంట్లో కూడా పాలు పంపులు పొందుతుంది కదా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఎన్నో అధ్యాయం చెప్పండి, ఎవరైనా చెప్పండి. 10:21 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 21వ వాక్యంలో కనబడుతున్నటువంటి మాట చదవండి అమ్మసారి. 10వ అధ్యాయం 16వ వాక్యం చదువుతున్నాను. మనము దీవించి ఆశీర్వాదొచ్చిన పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పంచుకొనుటయే కదా. మనము విరుచుట రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పంచుకున్నటే కదా. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పంచుకొనుచున్నాము. ఆ రొట్టెనే మన గనుక ఒక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాం. శరీర ప్రకారం ఇశ్రాయేలీలు చూడుడి బలర్పించిన వాటిని కారా. ఇక నేను చెప్పినదేమి? విగ్రహార్పితములలో ఏమైనా ఉన్నదైనను విగ్రహములలో ఏమైనా ఉన్నదని చెప్పొదునా? లేదు గాని అన్యజనులు అర్పించు బలిలో దేవునికి కాదు దెయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దెయ్యములతో పాలువారు ఒకటి నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యము పాత్రములది కూడా ఏం చేస్తున్నారంటే వీళ్ళు దెయ్యముల పాత్రలోనిది పాలు పంపులు పొందుతున్నారంట, దేవుని పాత్రలోనిది కూడా పాలు పంపు. అక్కడ స్పష్టంగా పౌలు భక్తుడు కొరింథీలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు, అయ్యా నీవు తాగుతున్నది గిన్నెలోనిది ఏంటో తెలుసా? ఆశీర్వచనపు పాత్రలోనిది. అది ఏంటో తెలుసా? క్రీస్తు రక్తమునకు సాదృశ్యముగా ఉన్నటువంటి రక్తం, అది ద్రాక్షారసం. అది ఇదిగో విరిచి అనేకులైనటువంటి మనకు విరవబడుతున్నటువంటి ఈ ఒక్కటే రొట్టె దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? అనేక మానవాళి కొరకు హతసాక్షి చంపబడినటువంటి మరణానికి అప్పగింపబడినటువంటి క్రీస్తు శరీరానికి సాదృశ్యం ఇది. దీనిని విరిచి దీనిలోనిది మీరు త్రాగుతూ ఈయన అనుభవిస్తున్నటువంటి మీ జీవితాలు మరల ఎక్కడికి వెళుతున్నాయి తెలుసా? దెయ్యములకు అర్పించబడినటువంటి విగ్రహ సంబంధమైనటువంటి వాటిలోనిది కూడా త్రాగుతున్నారంట. ఇది సాధ్యమా? ఇది సరైనదేనా? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు రక్తమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షారసమును, క్రీస్తు శరీరమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెను భుజించి పానము చేసిన ఈ నోరు మరలా దేని జోలికి వెళ్ళకూడదు? మరలా అబద్ధం జోలికి కానీ,
మరలా ఆ యొక్క మోసకరమైనటువంటి మాటల జోలికి కానీ, లేకపోతే ఏమండి ఈ యొక్క నోటితో మునుపు జరిగించినట్లుగా సిగరెట్లు తాగడం కానీ, మందు తాగడం కానీ, లేకపోతే దీనితో బూతు మాట్లాడడం కానీ, లేకపోతే దీనితో ఏమండి చేయకూడనటువంటి నీచమైనటువంటి అపవిత్రమైనటువంటి ఏవి ఈ నోటి నుండి లోపల నుండి బయటికి రాకుండా కాపాడు. వాటిని మీరు చంపనంత కాలం, వాటిని మీరు బ్రతికించినంత కాలం, వాటిని మీరు పోషించినంత కాలం, వాటిని మీరు కాపాడుతున్నంత కాలం మీరు ఎవరో తెలుసా? రేపటి అంత్య దినమున మీరు దాచబడే వారిలో మీరు లేరు, మీరు దాచబడరు. క్రీస్తు రాకడ దినమున, ఈ ఉగ్రత దినమున నువ్వు దాచబడాలంటే అంధకార సంబంధమైన క్రియలను నువ్వు చంపితే, వాటిని నువ్వు చంపి ఎవరి కొరకు బ్రతకాలో తెలుసా? క్రీస్తు కొరకు నువ్వు బ్రతకాలి, క్రీస్తు కొరకు నువ్వు జీవించాలి. క్రీస్తే నీలో బ్రతికేటట్లుగా నువ్వు మాదిరి కనపరచాలి. మునుపు నిన్ను చూచిన వారు, ఇప్పుడు నిన్ను చూచిన వారు నీలో ఎవరిని చూడాలి తెలుసా? క్రీస్తును చూడాలి. చూస్తారా నీలో క్రీస్తుని? నీలో క్రీస్తు స్వారూప్యం కనబడుతుందా? నీలో క్రీస్తు కనబడతాడా? ఎలా కనపడతాడండి? ఆయనకిలా గడ్డాలు పెంచుకుంటేనో, ఆయనకిలాగా జుత్తు పెంచుకుంటేనో, లేకపోతే ఆయనకిలాగా బట్టలు వేసుకుంటేనో క్రీస్తు నాలో కనబడతాడు అనుకోవడం పొరపాటు. అది అనుకోవడం పొరపాటు. క్రీస్తు ఈ లోకంలో ఉంటూ, ఈ లోకంలో జీవించినంత కాలం ఎలా జీవించాడో ఆ జీవితాన్ని మనం జీవించినప్పుడే క్రీస్తు మనలో కనబడతాడు. క్రీస్తు మనలో కనబడాలంటే క్రీస్తు యొక్క మార్గం మనం అనుసరించి నడవాలి. శత్రువుని ప్రేమించాడు, ద్వేషించు వారిని వారి కొరకు ప్రార్థించాడు. పాపంతో వచ్చిన స్త్రీని లోకమంతా ఒక చూపు చూస్తే ఆయన ఎలా చూశాడు తెలుసా? ఆ ప్రేమ మాధుర్యపు చూపుతో ఆమెను చూశాడు. ఉందా ఇలాంటిది? మారిందా మన బ్రతుకు ఇలాగా? ఎప్పుడైనా మార్చుకున్నామా? భక్తుడైనటువంటి పేతురు అన్నాడు, పాపము మానలేని కనులు గలవారులారా మీరు జాగ్రత్త. మీ కనులతో ఇంకా పాపాన్ని చూసే కన్నులు ఇంకా ఉన్నాయా? జాగ్రత్త. అంతే దినమున మీరు దాచబడరు. అబద్ధమాడని, ఏమంటే అబద్ధమాడజాలన్నటువంటి నోరును మనం కలిగి ఉండాలి. అబద్ధమాడు పెదవులు యెహోవాకు ఇంకా నీ నోటితో అబద్ధం ఆడుతున్నావా? చెడు వినకూడనటువంటి చెవులు మనం కలిగి ఉండాలి. ఇంకా నువ్వు ఈ చెవులతో చెడుని వినటానికి ఈ చెవులు పెడుతున్నావంటే ఇంక నువ్వు ఎవరవో తెలుసా? నువ్వు విడవబడే స్థితిలో నీవున్నావు. ఈరోజు నీ జీవిత విధానం దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ అంత్య దినాల్లో మనము వేటిని విసర్జించాలి, వేటి ప్రకారం మనం జీవించాలి. చూడండి, అదే గలతీలకు రాసిన పత్రిక. త్వరగా టైర్ని ముందుకు కొనసాగిద్దాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, 5వ అధ్యాయము 24వ వాక్యం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వాక్యంలో రాయబడింది, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతో ఏం చేస్తారు తెలిసి? ఇప్పుడు సిలువ వేస్తారు. క్రీస్తు యేసు సంబంధులు లోకాన్ని దూరం చేసుకున్న వారు, అంధకార క్రియలను విసర్జించిన వారు, చెడును విసర్జించిన వారు, పాపాన్ని విసర్జించిన వారు, వారు చేసే పని ఏంటి తెలుసా? దురాశలతోనూ ఇంకేంటండి? దురాశల శరీరపు ఇచ్చలను దాని దురాశలతో కూడా ఏం చేస్తారు తెలుసా? సిలువ వేసి చంపేస్తారు. క్రీస్తులాగా బ్రతకాలి, క్రీస్తులాగా లోకంలో జీవించాలనుకున్న వారు ముందేం చేస్తారు తెలుసా? శరీర ఇచ్చలను చంపుతారండి. శరీరానికి ఉన్న ఇచ్చలు మనం వాటిని చంపకపోతే, వాటిని మనం నాశనం చేయకపోతే రేపు అంత్య దినమున మనము భద్రపరచబడలేము. రేపు అంత్య దినమున మనము ఏమండి సురక్షితముగా ఉండాలి. అంత్య దినాలు దగ్గర పడ్డాయి. అంటే ఒక మాటలో చెప్పాలంటే, మానవరీత్యా చెప్పాలంటే మన చావు దినాలు అంటే మన దినాలు దగ్గర పడ్డాయి అంటమే. మన యొక్క దినాలు దగ్గర పడ్డాయి. రేపో మాపో మనకు తెలియదు, కానీ ఏ రోజు పోతాం అంటే క్షమించండి ఈ మాట అంటున్నందుకు. ఒకవేళ కఠినంగా ఉంటుందేమో, ఒకవేళ ఈ మాట అంటున్నానని నన్ను ఒకవేళ ఏమనుకున్నా పర్లేదు, కానీ ఈరోజు దేవుడు చెప్పమన్న మాట, మనము చావలసిన రోజు దగ్గరలో. అర్థమైందా? మనం దినాలు దగ్గర పడిపోయినాయి, మన రోజులు దగ్గర పడిపోయినాయి. దగ్గర పడిన ఈ రోజుల్లో క్రైస్తవుడా నీవెలా ఉంటున్నావు? లోకంతో కాదు, ఏమండి అన్యులతో కాదు దేవుడు చెప్పేది. రక్షణ పొందిన నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరికోనండి అనుకుంటున్నావేమో, ఎవరి కోసమోనండి అనుకుంటున్నావు. కాదు, రక్షణ పొందిన నీ జీవితము ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఏటిని అనుసరిస్తూ నడుస్తుంది. గ్రహించు ఒక్కసారి. ఈ దినం దేవుని వాక్యం నీకు ఒకవేళ మరి
అర్థం కానట్టుగా ఉంటే ప్రభువుని అడుగు, ప్రభు అర్థం చేస్తాడు, నీకు వినపడేటట్లుగా చేస్తాడు. దేవుని వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్యంగా పోగొట్టుకోకుండా, దేవుడు ఈ దినాన్ని నిన్ను సమకూర్చింది, దేవుని ఇంటికి నిన్ను తీసుకొచ్చింది ఎందుకొరకు? ఈరోజు సేవకుడు సమయాలు నిలబడి అంత్య దినాల గురించి చెబుతాడు. ఈ అంత్య దినాలు నేను ఇలాగ పలికిస్తాను. ఈరోజు నువ్వు అక్కడ ఉంటే, ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చుంటే, ఈరోజు నువ్వు ఇక్కడ ఉంటే, ఈ రోజున నువ్వు వాక్యాన్ని విని ఇంతవరకు చేస్తున్న ఇటువంటి పనులను మాని ఇక మీదటనైనా దేవుని యొక్క నా కొరకు బ్రతకాలన్న ఆశ నీకు ఉండిద్దని చెప్పి దేవుడు నిన్నేం చేశాడు తెలుసా? బద్దకిచ్చి ఇంట్లో పడుకున్న నిన్ను లేవనెత్తాడు, బలహీనుడైన నిన్ను బలపరిచాడు, కావలసిన ప్రతి ఒక్కటి సమకూర్చి నడిచే శక్తినిచ్చి మందిరానికి తీసుకుని వచ్చి మందిరంలో కూర్చొనబెట్టి, ఇదిగో దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని జనాంగమా, నీ కొరకు నేను ప్రాణం పెట్టాను, నీ కొరకు నేను వెల ఇచ్చాను, నీ కొరకు నేను సమస్తాన్ని త్యాగం చేసుకొని నిన్ను విమోచించి విడిపించాను. విడిపించిన నీ జీవితంలో ఇంకా లోక సంబంధమైనటువంటి, శరీర సంబంధమైనటువంటి ఇచ్చలు బ్రతికే ఉన్నాయా? చంపేసుకో, మానుకున్నావు, చంపేసుకున్నావా? నీ జీవితంలో పాపపు సంబంధమైనటువంటి క్రియలన్నిటిని వదిలిపెట్టుకున్నావు. చెప్తున్నాను ఈ మాట ప్రభు పేరిట, మన దినం దగ్గర పడిపోయాయి, మన రోజుల దగ్గర పడిపోయాయి. ఎప్పుడు వెళ్తామో తెలియదు. బలవంతులు కూడా నేల రాలిపోతున్నారు, జ్ఞానవంతులు కూడా నేల రాలిపోతున్నారు, ధనికులు కూడా నేల రాలిపోతున్నారు, పేరు ప్రఖ్యాత కలిగిన వారు కూడా నేల రాలిపోతున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి వారికి ఒక స్థానాన్ని సంపాదించుకున్నవారు ఇప్పుడు ఏమైపోతున్నారో తెలుసా? నేలమట్టం అయిపోతున్నారు. నీవు నేను, నా జీవితాలు, నీవు నేను ఏ స్థితిలో ఉన్న ఒకసారి పరిశీలన చేస్తాను. ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయం నిన్ను ప్రేరేపించి అడుగుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. రక్షణ పొందిన నీవు జాగ్రత్తగానే ఉన్నావా? రక్షణ పొందకుండా ఇంకా నువ్వు నిర్లక్ష్యం చేస్తావు. బాప్తీసానికి దూరం అయితే నువ్వు ఒకవేళ జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకో. బాప్తీసం తీసుకోకుండా కాలం గడిపితే ఇది దుర్దినాలు, ఇది చెడ్డ దినాలు. ఈ రోజుల్లో నువ్వు తప్పించబడాలంటే నీకు రక్షణ అవసరం. బాప్తీసం తీసుకోకుండా ఇంకా నువ్వు కాలాన్ని గడిపితే రాబోయే దినాన్ని నుండి నువ్వు తప్పించబడలేవు. బాప్తీసం తీసుకో, మారు మనసు పొందు, ప్రభు కొరకు జీవించాలని ఆశపడి ఇక లోక సంబంధమైన వాటన్నిటిని విడిచిపెట్టి, ఇదిగో నేను దేవుని కొరకు, దేవుడు నా కొరకు అన్నట్లుగా నువ్వు జీవించగలిగితే ఎంత దినాల్లో నువ్వు తప్పించబడతావు. రక్షణ పొందావు, ప్రభు సన్నిధిలో నువ్వు నిలబడుతున్న నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. పౌలు భక్తుడు అన్నాడు, నిలుచున్నానని తలంచు ప్రతివాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా కాపాడు. రక్షణ పొందిన నీవు భక్తుడైనటువంటి పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాస్తున్నాడు, సర్పము తన కుయుక్తి చేత అవను మోసపరిచినట్లు మీ మనసులను కూడా చెరిపి పవిత్రత నుంచి, క్రీస్తు యేసు యొక్క సరళత నుంచి, పవిత్రత నుంచి ఎట్లయినను తొలగిపోతారేమోనని నాకు భయపడుతుంది. పవిత్రతలో నుండి, ఆ క్రీస్తు యేసు యొక్క సరళతమైనటువంటి మార్గంలో నుండి ఒకవేళ సాతానుడు మిమ్మల్ని మోసం చేసి పడేస్తాడేమో. ఇదిగో భక్తి గర్వాన్ని పుట్టిస్తాడు కొన్నిసార్లు. ఇదిగో నాకు అన్ని వచ్చన్న గర్వాన్ని హృదయంలో పుట్టిస్తాడండి. ఏమండి, అన్ని తెలుసన్న గర్వాన్ని హృదయంలో పుట్టిస్తాడు. ఏమో తెలుసా? గర్విష్ఠులు ఏమైపోతారు తెలుసా? పడిపోతారు. గర్విష్ఠులు పడిపోతారు. రక్షణ పొందిన నీవు రక్షణను జాగ్రత్తగా కాపాడుకో. గర్వం అనేది నీ దగ్గర రానిమాక. శరీర ఇచ్చలను ఇంకా పెంచి పోషించమాక. శరీర కోరికలను ఇంకా నువ్వు పెంచి పోషించమాక. క్రీస్తు యేసు నిన్ను ప్రేమించాడు, కల్వరిలో చాచిన చేతులతో నిన్ను పిలుస్తున్నాడు. ప్రియ సహోదరి, ఈ దినములను నువ్వు తప్పించబడాలి. రాబోతున్నటువంటి ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడాలంటే నీలో ఉన్న పాప సంబంధమైనటువంటి క్రియలను నువ్వు చంపివేసుకొని బ్రతికించవలసినవి కొన్ని ఉన్నాయి. వాటిని మనం తెలుసుకొని ఈ వాక్యాన్ని మనం ముగించుకుందాం. బ్రతికించవలసిన వాటిని బ్రతికించుకుందాం. బ్రతికించవలసిన వాటిని, ధరించుకోవాల్సిన వాటిని మనం ధరించుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 15 వచనాల్లో మనం కొన్ని మాటలు మనం చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. చదవండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు చూడండి ఏవి ధరించుకోవాలో తెలుసా? వేటిని చంపివేసి వేటిని బ్రతికించాలో తెలుసా? భక్తుడైనటువంటి పౌలు కొలస్సీలో ఉన్న సంఘానికి రాస్తుంటున్నాడు, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులు. ఎవరంట వీరు? దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు, దేవుడు ఏర్పాటులో ఉన్నటువంటి వారు. మీరు ఈ దినాన సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు
ప్రతి ఒక్కరు ఈరోజు వచ్చినటువంటి నూతనంగా వచ్చిన పెద్దయిన, అలాగే ఈరోజు చాలా రోజులు మందిరానికి దూరమయ్యి దేవుని సన్నిధికి వచ్చినటువంటి ఈ యొక్క తల్లిగారు, ఈ రోజు వచ్చినటువంటి కుమార్తెలు కానీ, ఈరోజు వచ్చినటువంటి సహోదరులు, వీరందరూ ఎవరో తెలుసా? దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి వారు. అలాగే మీరు ఎవరో తెలుసా? పరిశుద్ధులు అంటారు. ఎవరండి అక్కడ? దేవునికి మహిమ కలుగునుగా. ఏమంటే ఎవరంటే వీళ్ళు? ఏర్పరచబడిన వారును, అలాగే పరిశుద్ధులను, ప్రియులైన వారు. అలా ఎవరంటండి? ప్రియులైన వారు అంటే దేవునికి ఇష్టలైనటువంటి వారు, దేవుడు వారిని ఎక్కువగా ప్రేమిస్తున్నటువంటి వారు కదా. వీరికి తగినట్లుగా ఏం చేయాలి తెలుసా? మీరు ధరించుకోవలసినవి జాలి మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను అనుకుని ఎడల ఏం చేయాలి తెలుసా? ఒకడిని ఒకడు సహించుచు, ఒకడిని ఒకడు క్షమించుకొనుడి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగిన మీరేం చేయాలి తెలుసా? క్షమాపణ మనస్సు కలిగి ఉండాలి. క్షమాపణ మనస్సు కలిగి ఉండాలి. అక్కడ కథ ఉన్న తర్వాత వీటన్నిటినీ పరిపూర్ణతకు అనుబంధమైన చూడండి తెలుసా, వీటన్నిటికీ అనుసంధానమైనది, అలాగే వీటన్నిటికీ పరిపూర్ణమైనది అంటే సంపూర్తి చేసేది. వేటిని ధరించుకోవాలి తెలుసా? ప్రేమను ధరించుకోవాలని కదా. వాటిని మనం ఏం చేయమన్నాడు? ఫస్ట్ మనం చదువుకున్నటువంటి మూలవాక్యం రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 12 నుంచి మనం చదువుకుంటున్నటువంటి వచ్చిన భాగాల్లో ఏముందో తెలుసా? అంధకార సంబంధమైనటువంటి క్రియలను మనం విసర్జించాలి. ఇదిగో ఈనాడు మనం ధరించుకోవాల్సింది తెలుసా? వీటన్నిటికీ పరిపూర్ణమైనది ప్రేమను ధరించుకోవాలి. ఎందుకోసమో తెలుసా? ప్రేమ పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, పత్కాలమందున దీన జనాలు దీపముగా వెలుగుచున్నవాడా, పత్కాలమందున సర్వలోకమందున దీన జనాలు దీపముగా వెలుగుచున్నవాడా, ఆనందించునిలో జీవితాంతము నీ కృపయంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృపయంత తుది వరకు దీపించు యేసయ్యా. నా తోడు నీవుంటే అంటే చాలయ్యా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా, నా తోడు నీవుంటే నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ఎవరంటే ఈయన ప్రేమాపూర్ణుడు. ఈ ప్రేమాపూర్ణుని మనం చేరాలంటే మనం ఏం కలిగి ఉండాలి తెలుసా? మొదట చెప్పిన వాటన్నిటికీ ఏంటి? దీర్ఘశాంతము, క్షమించే మనస్సు, దయాళత్వము, జాలిగల మనస్సు, వీటన్నిటికీ పరిపూర్ణమైనదంట ప్రేమ. ఈ ప్రేమను మనం ధరించుకోవాలంట, ఈ ప్రేమను మనం సంపాదించుకోవాలంట. అలాగే రోమిలికి రాసిన పత్రికలో 13వ అధ్యాయం 14వ మాట ఆఖరులో మనం చదువుకుందాం. 13:14 రాయబడినటువంటి ఏమంటాడు తెలుసా? మొదటి నుంచి చదువుతున్నాను. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై ఏం చేయాలి తెలుసా? ఇప్పుడు యేసుక్రీస్తును అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ధరించుకోవాలి. ఆయన యొక్క ప్రేమ స్వరూప్యాన్ని, ఆయన యొక్క ప్రేమ గుణాన్ని, ఆయన యొక్క క్షమించే మనస్సును, ఆయన యొక్క దీర్ఘశాంతాన్ని, ఆయన యొక్క జాలి మనస్సును మనం ధరించుకొని ఏం చేయాలి తెలుసా? ఆయనను పోలినట్లుగా మనం ఈ లోకంలో
జీవించాలి. మన పాతవన్నీ చంపివేసుకోవాలి. మనం ఏం చేయబడాలి తెలుసా? క్రీస్తు యేసు స్వారూప్యములోనికి రావాలి. పౌలు భక్తుడు అంటున్నాడు, ఏమంటాడు తెలుసా? మునుపు నేను ఎవరినో తెలుసా తిమోతి? హింసకుడును, దోషకుడును, హానికరుడును, పాపులలో నేను ప్రధాడును. ఇప్పుడు క్రీస్తు యేసును బట్టి నేను ఎలా ఉన్నానో తెలుసా? ఆయనకు దాసుడుగా నేను ఇప్పుడు మార్చబడ్డాను. కొరింథీయులకు రాసిన పత్రికలు అంటున్నాడు, నేను హింసలు పొందాను, దెబ్బలు తిన్నాను, వ్యాధులను అనుభవించాను, కొరడా దెబ్బలు అనుభవించాను. ఇన్ని అనుభవించాను కూడా నేనేం చేయలేదు తెలుసా? నేను మౌనంగానే ఉన్నా. క్రీస్తు ప్రేమను నేను కనపరిచాను. ప్రియ దేవుని సహోదరి సహోదరులారా, ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ మధ్యాహ్న కాల సమయమందు ప్రభు నీతో మాట్లాడుతుంటున్నటువంటి మాట, నీవెంకను నీలో చంపివేసుకోవాల్సిన వాటిని చంపేసుకోలేదా? ఈ లోకం మీద ఆశ పెట్టుకున్నటువంటి వారందరూ అతలైపోయారు. జ్ఞానం కలిగినటువంటి సొలొమోను లోకపు యొక్క శరీరపు యొక్క కోరికలను అనుసరించి నడిచి ఏమైపోయాడు తెలుసా? ఆ శరీర సంబంధమైనటువంటి క్రియలలోనే తాను చంపివేయబడ్డాడు, చనిపోయాడు. సంసోను ఉన్నాడు, శరీర కోరికలను కామాతృత గలవాడి ఏమైపోయాడు చెప్పండి? ఆ విధానంలోనే చంపబడిపోయాడు. గెహాజీ, ఆకాను ఏం చేయబడ్డారు తెలుసా? ధనాపేక్షతోనే చంపివేయబడ్డారు. మరి అననీయ సఫేరాలు అబద్ధమాడి అబద్ధంలోనే చనిపోయారు. మరి నీవు ఎలా ఉంటున్నావు ఈ మధ్యాహ్న కాలస్యం? రాబోతున్నటువంటి ఉగ్రతను తప్పించుకోవాలంటే, రాబోతున్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి దినాలు తప్పించుకోవాలంటే ఇకనైనను శరీర ఇచ్చలను చంపివేయాలి. శరీర ఇచ్చలను నెరవేర్చుకోకుండా వాటిని చంపివేసి మనం ఏం చేయాలి తెలుసా? క్రీస్తు కొరకు, క్రీస్తు స్వారూప్యంలోనికి మనం రావాలి. ఆయన ప్రేమామయుని యొక్క స్వారూప్యంలోనికి మనం రావాలి. పాతవన్నీ గతించిపోయాను, ఇదిగో క్రీస్తు యేసునందున్న వాడు ఇప్పుడు నూతన సృష్టి, ఇప్పుడు కొత్తగా మార్చబడ్డాడు, ఇప్పుడు క్రొత్తగా అయ్యాడు. ఇగో ఆ యొక్క నికోదేముతో అంటున్నాడు, తల్లి గర్భంలో నుండి వచ్చిన వాడు ఎలా క్రొత్త జన్మెత్తుతాడు? ఒకడు క్రొత్త జన్మెత్తాలి అంటే ఏం చేయాలి తెలుసా? నీటి మూలముగాను ఆత్మ మూలముగా. నీటి మూలమైనది బాప్తిసము, ఆత్మ మూలమైనది పరిశుద్ధాత్మ వరము. నీటి మూలముగా బాప్తిసం పొందినవాడు, బాప్తిసం పొందిన నీవు ఆత్మను పొందుకోవాలి. ఆత్మ పొందుకున్నవాడు ఏం చేయాలి తెలుసా? క్రొత్త స్వభావంలోనికి వస్తాడు. ఆత్మ వాడిని సర్వసత్యంలోనికి నడిపించింది. పాప సంబంధమైన ప్రతి దాంట్లో నుంచి, లోక సంబంధమైన ప్రతి దాంట్లో నుంచి, శరీర సంబంధమైన ప్రతి దాంట్లో నుంచి పరిశుద్ధాత్మ నిన్ను ఒప్పింపజేసింది. నీ అంతరాత్మను శోధించింది. నీలో ఉన్నటువంటి ఆత్మను అది ఏమని చేసి తెలుసా? నొప్పింపజేసిద్ది. పాపమునకు, తీర్పుకు, లోకమునకు ఏం చేసిందో తెలుసా? ఒప్పింపజేసిద్ది. ఇదిగో పాపము చేయవారులారా, పాపం చేస్తున్నా నేను, ఇదిగో తీర్పు ఉంది, ఇదిగో పాపం చేస్తున్నా నేను, లోకం అంతం ఉందని చెప్పి ఒప్పించి ఏం చేసిందో తెలుసా? చేయుచున్న పాపపు క్రియలను మాన్పుకొని క్రీస్తు కొరకు బ్రతికేటట్లుగా పరిశుద్ధ ఆత్మ నిన్ను నడిపించింది. అందుకే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, క్రీస్తు యేసు స్వారూప్యములోనికి నీవు రావాలంటే, క్రీస్తు యేసు స్వారూప్యమును పొందుకోవాలంటే మొదట నీవు నీటి ద్వారా కడగబడాలి. తర్వాత నువ్వేం చేయబడాలి తెలుసా? ఆత్మ ద్వారా నింపబడాలి. అర్థమవుతుందా? మొదట నువ్వు నీటి ద్వారా కడగబడాలి. యోహాను బాప్తిసము నీటి ద్వారాదైతే యేసుక్రీస్తు బాప్తిసం ఏంటో తెలుసా? ఆత్మ ద్వారాదైనటువంటి బాప్తిసం. నీటి ద్వారా బాప్తిసం మునుపటి క్రియలను విసర్జించుకోవడానికి, ఆత్మ బాప్తిసం తెలుసా? రాబో యొక్క తీర్పును తప్పించుకునేటట్లుగా, లోకమునకు, లోక సంబంధమైనటువంటి వాటికి వేరయ్యి క్రీస్తు కొరకు బ్రతకాలి. ఇదిగో క్రీస్తుని కొరకు చనిపోయాడు, క్రీస్తుని కొరకు మరణించాడు, క్రీస్తుని కొరకు సిలువేయబడ్డాడు, క్రీస్తుని కొరకు చంపబడ్డాడు అని చెప్పి ఈ పరిశుద్ధాత్మ లోపల ఏం చేస్తుంది తెలుసా? లోక సంబంధమైన ప్రతి కార్యక్రమాలలో నిన్ను ఒప్పింపజేసిద్దండి, ఏడిపించింది, హృదయాన్ని గాయపరిచింది. సహోదరి, ఇంకెందుకు ఈ వేషధారణ, ఎందుకు ఈ అలవాటు, ఇంకెందుకమ్మ ఈ యొక్క దాగుమాగు చోటు? ఇదిగో బయటికి రా. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆహ్వానించు. ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఈ అంత్య దినములలో నా ఆత్మ అందరి మీదకి కుమ్మరింపజేస్తున్నటువంటి దేవుని వాగ్దానమును బట్టి చెబుతున్నాను, దేవుని వాగ్దానాన్ని బట్టి చెబుతున్నాను, దేవుని వాగ్దానమును బట్టి చెబుతున్నాను. దేవుని వాగ్దానం మీద నీతో మాట్లాడుతుంది. అంత్య దినములో నా ఆత్మ అందరి మీదకి కుమ్మరిస్తాను. సేవకుడు ఒక్క మీదకి కాదు, అపోస్తుల మీదకి కాదు, సంఘ నాయకుల మీద కాదు, ఇదిగో సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి మీదకి దేవుని ఆత్మ కుమ్మరించబడుతున్నది. ఆత్మను పొందుకున్న వాడే లోక తీర్పు దినమున తప్పించబడతాడు.